హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. మరి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రజల కలలను నిజం చేసిందా? గతంలో అరాచక పరిపాలనను తరిమికొట్టి కూటమిని ఎన్నుకోమని కూటమి నాయకులు చెప్పారు. ప్రజలు కూడా అదే విధంగా 11 సీట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. మరి వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతోంది? ఎన్ని మార్కులు కూటమి ప్రభుత్వంకి ఇవ్వచ్చు? మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మీతోటి మళ్ళీ కిరణ్ టీవీ న్యూస్లో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. సార్, కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అంటే మీరేమంటారు? 70. ఓకే, 70 ఎందుకు ఇస్తారు? 30 ఎందుకు? ఎక్కడ మైనస్ అయిపోయింది? ఎస్. ముందుగా అన్ని బాగున్నాయి అనుకుంటే పొరపాటు. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే మంచిది అందరికీ కూడా. వెరీ గుడ్. ఎందుకంటే ఇది మధ్య ఎన్నో ఆశలతో ప్రజలు తీర్పిచ్చారు. అవును. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు కూడా కాదని గెలిపించినప్పుడు, సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారన్నప్పుడు ప్రజలు కూటమిని గెలిపించారు. అదేవిధంగా ఆకాంక్షలు తగ్గట్టుగా వెళ్ళిందా అంటే అది ఫుల్ఫిల్ కాలేదని అనుకోవాలి. 70% అంటే మంచిగానే ఉన్నట్టే. కాబట్టి 30% ఏంటంటే 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు చేయలేదని. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. సరే, వాట్ ఎవర్ రీజన్, అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ 2.5 లక్షల కోట్ల నుంచి 8 లక్షలు యాడ్ చేసాడు. 10 లక్షల కోట్లు జగనే కారణం అని అనుకోవచ్చు. అయినా ఆ ఒక కారణంతో మీరు 6 గ్యారెంటీలు ఆపితే, సంవత్సరం పాటు మీరు చేయకపోతే, మహిళకి అనేక మంది మహిళలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఆ మహిళకి ఉచిత బస్సు ఇవ్వాల, రైతులకు పూర్తిగా బెనిఫిట్ కల్పించాల, 3 కాపు రిజర్వేషన్స్ అని చెప్పేసి ఈ కూటమి గెలవడానికి కీలకమైన సామాజిక వర్గం 22% ఉన్న కాపులు 95% ఈ కూటమి కేవలం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. తను కలిపే పవన్ కళ్యాణ్ గారు కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు. కాపులు కూడా యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. ఎక్కడ ఓటు చీలిపోకుండా వైసీపీకి పడాల్సిన ఓట్లు కూడా 95% మీద తీసుకొచ్చాడు. కానీ కాపు కార్పొరేషన్కి 2,000 కోట్ల నిధులు ఏమైంది? ఇంతవరకు లేదు. కాపుల విద్యాదేవన ఏమైంది? ఇంతవరకు లేదు. అదేవిధంగా మిగతా వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఏదైతే ఆకాంక్షలు తగ్గట్టుగా ఉద్యోగాల భర్తీ అనేది కల్పించారంటే కొంతమేరకే డిఎస్సి. మిమ్మల్ని మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తున్నా సార్. తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు ఇంకా అమలు చేయలేదు 6 గ్యారెంటీలు అన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుందంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఎన్నాళ్లకు ఆయన చెప్పిన అమలు చేశారు, మేము ఎన్నాళ్లకు అమలు చేస్తున్నాము అనే మాట మాట్లాడుతుంది. కంపేర్ చేసుకుని మేమే ముందు అమలు చేస్తున్నాము, మాకు ఇంకా సమయం ఉంది అంటున్నారు. ఎట్లా చూడాలి? ఇక్కడ కిరణ్ గారు, ఒకటి నేను కిరణ్ టీవీ న్యూస్ తరఫున చెప్పేది ఏంటంటే, మీకున్న అనుభవం, నాకున్న అనుభవం కంటే ప్రజలు చాలా తెలియగలరు. వాళ్ళు చదువుకోకపోయినా చాలా ఇంటెలిజెంట్. అందరూ చూస్తూ ఉంటారు, అతి చూసి మార్కులు వేస్తూ ఉంటారు వాళ్ళ మనసుల్లో. అది ప్రతి సంవత్సరం బేరీజ్ వేసుకుంటారు. మనం అన్నట్టు ఈ కూటమి రావడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు పరిపాలన అందించలేదు అనేది కొన్ని వందల ఇంటర్వ్యూలు మనం చెప్పగలిగాం. ఈ కూటమి గెలవటంలో మన వంతు ప్రజల యొక్క ఆలోచన తగ్గట్టుకు ప్రజలకు తెలియజేయగలిగాం. ఓకే. అదే సమయంలో ఉన్నట్టు చెప్పటం, అంతా బాగుంది 100కు 100 అంటే వేయొచ్చు, అందరిలాగా కాదు కదా. ప్రజలు నిజాయితీగా న్యాయంగా మాట్లాడాలి. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళేదో చెప్పినట్టుగా అనుకుంటే మనం చెప్పింది ఏంటి అనేది ముఖ్యం. అంతేలే, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి 11 వచ్చినాయి. మళ్ళీ వాళ్ళతో ఎట్లా కంపారిజన్ ఎందుకు చేసుకుంటారు? 11 సీట్లకి పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన ఆ పార్టీ అనేది పక్కన పెట్టండి. ప్రజల ఆకాంక్ష ఏమైంది? ప్రజల ఆకాంక్ష తగ్గట్టు మీరు వెళ్ళారా? ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే, కంపారిజన్ ఇస్ మోస్ట్ వరస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. ఇతరులతో మనం కంపారిజన్ చేసుకోకూడదు. మీరేంటి అనేది ప్రజలు చూస్తారు. ఓకే, రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు పోతే సరే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నెగటివ్స్ చెప్పారు. మీరు నెగటివ్స్ చెప్పారు. ఆ 30% ఎందుకు రాలేకపోయింది అనేది చెప్పాను. ఆ 30% రావడానికి పర్ఫెక్ట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఉంటే కనుక వీళ్ళు కోరుకున్నట్టుగా దశాబ్దం ఈ కూటమి ఉంటుంది. శాంతి భద్రతలు కూడా అనుకున్న స్థాయిలో మెరుగుపరచలేకపోయారు అన్నది వాస్తవం. అది కూడా అంటే నేను అనేది ఏంటంటే, ముందు బేసిక్ నీడ్స్ సార్. మీరు ఏదైతే 6 గ్యారెంటీలని అధికారంలోకి వచ్చారో 6 గ్యారెంటీల్లో రైతులు
యువతని, తర్వాత ముఖ్యంగా బలమైన సమాజ వర్గాలని, ఉమ్, ఇవన్నీ కూడా చూస్తుంటారు కదా, అవి బేసిక్ అవుతాయి. అంతే కదా సార్. ఇప్పుడు మీరన్నట్టు శాంతి భద్రతల విషయంలో వచ్చేస్తే, మరి అధికారంలో వచ్చిన 3 మాసాలకే 75,000 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాక్షాత్తు మినిస్టర్ గారితో పాటు ఉమ్. మీరు పట్టుకున్నప్పుడు ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయారు అనేది అందరిలో ఉన్న మధ్యలో ప్రశ్న. ఎందుకు బలమైన వాళ్ళు చేసినట్టు మీరు చేయలేకపోయారు? జగనే కరెక్ట్ అంటారు కొన్ని కొన్ని విషయాల్లో. మరి అదే సమయంలో మీరు ఏం చేస్తున్నట్టు? ఎక్కడో నేపాల్లో బోర్డర్లు దొరికిన ఎర్రచందనాన్ని ఏం చేశారు? సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు కూడా 2 లారీలు ఉన్నాయి పెద్దిరెడ్డిది అన్నారు కదా, అదేం జరిగినట్టు? అదేవిధంగా కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా దశాబ్దాల తరబడి అక్రమార్కులు వేల కోట్లు సంపాదించింది తెలియదా? పేదవాడి బియ్యం బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తుంది తెలియదా? ఎందుకు ఆ పోర్టు అనేది తెరమెరుగైపోయింది? ఆ కేసు ఏమైనట్టు? దూరంపూడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు ఉంది కదా అని చెప్పేసి తిట్టిన వాడిని, అనేక కేసుల్లో నిందితుడిని ఎందుకు మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు సంవత్సరం అయినా? ఇది అందరిలో ఉన్నది. ఇది ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతే కదండి. మరి మీరు మనోహర్ గారు ఇది చేశాడు, పట్టుకున్నారు, కనపడింది. మరి ఎందుకు దాని వెనక ఉన్న పాత్రధారులను ఎందుకు మీరు ఇది చేయలేకపోయారు అనేది అదొకటి. సరే, ఇవన్నీ 30%లో నెగిటివ్ పాయింట్. ఇక పాజిటివ్ మీరు అన్నట్టు, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ప్రజల్లో ఒక ఆశ అనేది కలిగింది. కిరణ్ గారు మీకు తెలుసు, మనం ఈ రాష్ట్రం వద్దు, మనకు రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి మన ఆస్తి భద్రత, క్షేమం పర్వాలేదు, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు, మన పరిశ్రమలు స్థాపించవచ్చు, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, రాజధాని అనేది ఇక్కడే ఉంటుంది అమరావతి అనే ఆకాంక్ష అనేది ప్రజల్లో బలంగా ఉంది. ఆ దిశగా అమరావతి పనులు 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం, త్వరితగతిన ఏం కావాలో సెంట్రల్ గవర్నమెంట్ కూటమే కాబట్టి బీజేపీ ఏం కావాలో ఇస్తుంది. కాబట్టి ఆశ అనేది రోడ్లు పనులు కావచ్చు, జంగిల్ క్లియరెన్స్కి 90 కోట్లు ఖర్చు పెట్టారు. సిఆర్డీ ఆఫీస్ కూడా అధునాతనమైన వసతులతో రెడీ అవుతుంది. చివరికి అంత ఇంటర్నేషనల్ టెండర్స్ కాల్ఫర్ చేసి హైకోర్టుకి, సెక్రటరియట్కి, అసెంబ్లీకి కూడా కాల్ఫర్ చేశారు. అది కూడా పనులు ప్రారంభమవుతాయి. ఏదైనా కానీ 2027 నాటికి ఒక సంపూర్ణమైన రాజధాని అమరావతి వస్తుంది. కొద్దిగా బిల్డింగులు అనేది ప్రజల్లో ఉన్నది, కల్పించగలరని. అదే సమయంలో ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తి అవడానికి మార్గాలు జరుగుతున్నాయి. ఇంకా మూడోది ఏంటంటే, ఎప్పుడు లేని విధంగా అంటే గ్రామంలోని బేసిక్ నీడ్స్, వాళ్ళకి నీటి సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అవి బాగా వచ్చినాయండి. దాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిన అంశం. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, లోకేష్ గారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా కొన్ని తీసుకురాగలిగారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న శాఖలకి ఎప్పుడూ లేని విధంగా 7 దశాబ్దాలు లేని విధంగా మన్యం వాళ్ళకి ట్రైబల్స్కి రోడ్లు సదుపాయాలు కావచ్చు, మిగతా పంచాయతీల గ్రామీణాభివృద్ధికి, పట్టణాలకి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, ఆ విషయంలో ఖర్చుకి ఉన్నా లేకపోయినా చేయగలుగుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారు. ఇది వాలంటీర్ లేకుండా ఈ కూటమి ఫస్ట్ విజయం. అది వాలంటీర్ లేకుండానే పెంచిన పెన్షన్లు 3,000 4,000 అయినా, వికలాంగులకు పెంచిన అయినా, ఏదైనా పెంచిన పెన్షన్లు ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారికి కొన్న అనుభవం, పవన్ కళ్యాణ్ చొరవతో 1వ తారీఖు కల్లా ఉద్యోగస్తుల జీతాలు కూడా డెఫినెట్గా సార్. రెండో పాయింట్ ఏంటంటే, ఉద్యోగస్తుల జీతాలు మీరు చెప్పినట్టు 5వ తారీఖు లోపు జీతాలు పడుతున్నాయి. గత ప్రభుత్వాల ఉద్యోగులు వాళ్ళ పిఎఫ్లే ఈ ప్రభుత్వాలు వాడుకున్నాయనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ ఉన్నది. ఇంకా ఏరియర్స్ కూడా ఇవ్వలేదనేది ఉంది. ఆ పరిస్థితి నుంచి 5వ తారీఖు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి మంచి ఇది కల్పించారు ఈ ప్రభుత్వం. బట్ ఇవన్నీ 70-30 ఉంది అంటే, మీరు ఫర్దర్గా ఈ 70% మార్కులతోటి ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే ప్రజలు హర్షిస్తారా, ఆమోదిస్తారా? ఏం చేయాల్సిన అవసరం ఉంది? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కిరణ్ గారు, ఒక విజ్ఞులు గల ఒక ఓటరు ఎప్పుడు కూడా వీళ్ళు వాగ్దానాలు నిర్వర్తించుకున్నారా లేదా అనేది ఒక కంట కనిపెట్టుకుని ఉంటారు. వాళ్ళు వాచ్ డాగ్స్, వాళ్ళు కరెక్ట్గా చేయగలరా చేయలేదా అని చూస్తున్నారు. ఏదైతే ఆగిపోయినాయో దాని గురించి ప్రశ్నిస్తారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం అంత తక్కువ అంచనా లేకూడదు, ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి,
ఎక్కడెక్కడ ఎందుకు చేస్తున్నారు ఉమ్, అనేది అడగటానికి ఒక వాయిస్ 11 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, కానీ ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరులే అనుకోవటం పొరపాటు. పొరపాటు. కాబట్టి అతి చూసి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. 70% సరిపోదు. సరిపోదు. డెఫినెట్గా 70 అవి ఎప్పుడైతే మీరు 90కి వచ్చారో, ఉమ్, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో మిగతా కూడా నిర్వర్తించి ఒక నమ్మకాన్ని కలిగించడం అంటే 90% మార్కులు. ఆ 90కి వచ్చినప్పుడే రాబోయే ఇంకొక 5 సంవత్సరాలైనా ప్రజలు మీకు ఇస్తారు తప్పితే ఉమ్, ఆ 90కి రీచ్ కాలేకపోయినా ఇప్పుడు వాళ్ళు 11గా ఉన్నారు కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, 70 చాలు మాకు అనుకుంటే అది పొరపాటు. స్వచ్ఛమైన పాలన కావాలి. మీరు ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించుకోవాలంటే మిగతా ఆయన్ని కూడా లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టాలా, ఎట్లా పడితే అట్లా కక్షపూరితంగా కూడా వ్యవహరించకూడదు. ఇక్కడ కక్షపూరితంగా ఏమైనా వ్యవహరించట్లా, అతి చూసి వ్యవహరిస్తున్నారు. పోసాని విషయంలో సాక్ష్యాలు సేకరించి లోపలేశారు 1 మంత్ పాటు, బోరగడ్డ అనిల్ విషయంలో, లేకపోతే నందిగం సురేష్ విషయంలో కావచ్చు, ఇప్పుడు వంశీ విషయంలో కావచ్చు, ఉమ్, అతి చూసి వాళ్ళు ఫిక్స్ చేసి ఆధారాలతో సహా కొద్ది టైం అయినా కానీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే జనమంతా చూసిన పేదవాడి బియ్యం పందికొక్కుల్లాగా మెక్కుతున్న వాళ్ళు బయట తిరుగుతున్నారు అనేది ఈ Yes, ప్రభుత్వం మీద yes. ఇది ఉందండి. అది కూడా తొందరగా మరి విచారించి చర్యలు తీసుకుంటే నమ్మకం అనేది కలుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద 70% అంటే వాళ్ళున్న కాంపిటీషన్లు సరిపోదు. సహజంగా పిల్లలకైనా 70% మార్కులు యాక్సెప్టబుల్ కాదు. అలాగే ఇవాళ ప్రభుత్వానికి కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే మెరిట్ ప్రకారంగా చూస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓటింగు ఆయనకున్నది. ఇంత 11 సీట్లు వచ్చినప్పటికీ ఓటింగ్ 39% ఉంది. అంటే ప్రభుత్వం బాగా చేస్తుందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా వేసే వర్గం ప్రతి పార్టీకి ఉంటుంది, ఆయనకు కూడా ఉంది. కాబట్టి దీన్ని అంచనా వేసుకుంటూ 90% ఎలా చేరుకోవాలా అన్న దిశలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆ దిశలో వెళ్లేందుకు కృషి చేయాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా ఓటేశారు ఓటర్లు. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదనే మరింత ఎక్కువగా బాధ్యత ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నమస్తే.